మహాభారతంలో మహాత్యాగానికి ప్రతీకగా నిలిచిన భీష్ముడు చిన్నప్పుడు దేవవ్రతుడు అని పిలువబడేవాడు. హస్తినాపుర రాజు శంతనుడు మరియు దివ్యశ్రీ గంగాదేవులకు జన్మించిన 8వ కుమారుడే దేవవ్రతుడు. మొదటి 7 శిశువులను గంగాదేవి గంగలో కలిపింది. 8వ బిడ్డను శంతనుడు ఆపడంతో అతను జీవించాడు. గంగాదేవి దేవవ్రతుడిని స్వర్గానికి తీసుకెళ్లి వేదాలు, ధర్మశాస్త్రాలు, రాజనీతి, ధనుర్విద్య అన్నింటిలో శిక్షణ ఇచ్చింది. పరశురాముడు వంటి మహర్షుల వద్ద ఆయుధ విద్య నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే దేవవ్రతుడు అపార బలం, అసాధారణ జ్ఞానం, అచంచల ధర్మబద్ధతతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని లక్ష్యం ఒకటే, హస్తినాపురాన్ని రక్షించడం. దేవలోక విద్యలు పూర్తి చేసిన తర్వాత దేవవ్రతుడును గంగాదేవి హస్తినాపురానికి తీసుకువచ్చింది. రాజు శంతనుడు తన కుమారుడిని చూసి ఆనంద బాష్పాలు పెట్టాడు. ఆ రోజు నుంచి దేవవ్రతుడు హస్తినాపుర యువరాజుగా అయ్యాడు. చిన్న వయసులోనే ఆయన ప్రజల సమస్యలు వినేవాడు, ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకునేవాడు, సైన్యానికి నాయకత్వం వహించేవాడు. ప్రజలు ఆయనను భవిష్యత్తు మహారాజుగా భావించారు. అన్ని సవ్యంగా జరుగుతున్నప్పుడు శంతనుడు సత్యవతిని ప్రేమించాడు. తండ్రి మనసులోని బాధను గమనించిన దేవవ్రతుడు ఒక మహా నిర్ణయం తీసుకున్నాడు. సింహాసనం వదిలి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుంచే దేవవ్రతుడు కాదు, భీష్ముడు అయ్యాడు. హస్తినాపుర రాజభవనంలో దేవవ్రతుడు కేవలం రాజకుమారుడిగా కాదు, భవిష్యత్తు చక్రవర్తిగా తీర్చిదిద్దబడ్డాడు. ఉదయం వేదాధ్యయనం, మధ్యాహ్నం ధనుర్విద్యాభ్యాసం, సాయంత్రం రాజనీతి, ధర్మశాస్త్రాల పాఠాలు. అతని గురువులు అతని మేధస్సు చూసి ఆశ్చర్యపోయేవారు. యుద్ధరంగంలో సింహ స్వభావం, సభలో శాంత స్వభావం. ఇదే దేవవ్రతుడి ప్రత్యేకత. దేవవ్రతుడు కేవలం పండితుడు కాదు, మహాయోధుడు కూడా. ఆయనకు ధనుర్విద్యను బోధించిన వారు మహర్షి పరశురాముడు అని పురాణాలు చెబుతాయి. ఖడ్గ విద్య, గదాయుద్ధం, రథసారథ్యం, వ్యూహరచన అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించాడు. హస్తినాపురంలో ఆయనకు రాజధర్మం, ప్రజాపాలన, సభాచర్యలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందుకే భీష్ముడు తర్వాత రాజులకు మార్గదర్శకుడు అయ్యాడు. హస్తినాపుర మహారాజు శంతనుడు ఒకరోజు గంగానది తీరంలో వేటకు వెళ్ళాడు. అప్పుడు అతని కళ్ళకు కనిపించింది అపూర్వ సౌందర్యం. ఆమె దేవలోక సుందరి గంగాదేవి. ఆమె రూపం చూసిన క్షణంలోనే శంతనుడు మనసు కోల్పోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. గంగాదేవి చిరునవ్వుతో ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఒక్కసారి ప్రశ్నిస్తే నేను నిన్ను విడిచి వెళ్తాను. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు ఆ షరతుకు అంగీకరించాడు. ఇద్దరూ వివాహం చేసుకుని సంతోషంగా జీవితం ప్రారంభించారు. కాలం గడిచింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా గంగాదేవి ఆ శిశువును గంగలో కలిపేసింది. శంతనుడు షాక్ అయ్యాడు. కానీ ఇచ్చిన మాట గుర్తు చేసుకుని మౌనంగా ఉన్నాడు. ఇలా మొదటి శిశువు, 2వది, 3వది, 7వ శిశువు వరకు గంగలో కలిసిపోయారు. ప్రతిసారి శంతనుడు హృదయం చీలిపోయింది. కానీ ప్రేమ కోసం ఇచ్చిన మాట అతన్ని ఆపింది. 8వ శిశువు పుట్టినప్పుడు గంగాదేవి మళ్ళీ గంగ వైపు నడిచింది. ఈసారి శంతనుడు ఆపలేకపోయాడు. ఇంత క్రూరంగా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు గంగాదేవి నిజం చెప్పింది. ఆ శిశువులు వాస్తవానికి అష్టవసువులు. ఋషి శాపం వల్ల భూమికి పుట్టారు. తాను వారిని విముక్తి కల్పించిందని తెలిపింది. 8వ శిశువు మాత్రం పూర్తి శిక్ష అనుభవించాలి. ఆ శిశువే దేవవ్రతుడు. అంత చెప్పి గంగాదేవి ఆ బాలుడిని తీసుకుని దివ్యలోకానికి వెళ్లిపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రేమ పవిత్రమైనదే, కానీ విధి ముందు మనిషి బలహీనుడు. కొన్ని సంవత్సరాల తర్వాత గంగాదేవి తిరిగి వచ్చి దేవవ్రతుడిని హస్తినాపురానికి అప్పగించింది. ఆ బాలుడే తర్వాత ప్రపంచానికి భీష్ముడుగా ప్రసిద్ధి పొందాడు. కానీ విధి ఇంకా తన కథ పూర్తి చేయలేదు. శంతనుడి జీవితంలో మరో ప్రేమ ప్రవేశించబోతోంది. అది మహాభారత చరిత్రనే మార్చబోతోంది. మహాభారత గాథలో ఒక మహిళ పాత్ర ఎంత ప్రభావం చూపిందో తెలుసా? ఆమె సత్యవతి. సాధారణ మత్స్యకారుని కుమార్తెగా జన్మించిన సత్యవతి భవిష్యత్తులో హస్తినాపుర మహారాణిగా అవతరించింది. చిన్నప్పటి నుంచి ఆమె పడవ నడుపుతూ తండ్రికి సహాయం చేసేది. ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది కాబట్టి ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు.
ఒకరోజు మహర్షి పరాశరుడు ఆమె పడవలో ప్రయాణించాడు. ఆమె భక్తి వినయం చూసి ఆశీర్వదించాడు. ఆయన వరంతో ఆమెకు దివ్య సువాసన వచ్చింది. ఆ వాసన యోజనాల దూరం వరకు వ్యాపించేది. అందుకే ఆమె యోజన గంధిగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే వేద వ్యాస మహర్షి. కాలక్రమేణా హస్తినాపుర రాజు శంతనుడు సత్యవతిని చూసి ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కుమార్తెకు పుట్టే కుమారుడే రాజు కావాలి. ఈ షరతే మహాభారత చరిత్రను మలిచింది. ఎందుకంటే యువరాజు దేవవ్రతుడు తన సింహాసన హక్కును వదిలి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం చేశాడు. ఆ రోజు నుంచే దేవవ్రతుడు భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు. సత్యవతి కేవలం రాణి మాత్రమే కాదు, ఆమె నిర్ణయాలే కురువంశ భవిష్యత్తును నిర్ణయించాయి. విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు ఆమె కుమారులు. వారి మరణాల తర్వాత వంశం నిలబడేందుకు వ్యాసుడిని ఆహ్వానించింది. ఆమె నిర్ణయాలే తరువాత కౌరవ పాండవ విభేదాలకు కారణమయ్యాయి. మత్స్యకారుని కుమార్తె నుంచి మహారాణి వరకు సత్యవతి జీవితం సాధారణ కథ కాదు. ఆమె నిర్ణయాలే మహాభారత యుద్ధానికి బీజం. హస్తినాపురం సంక్షోభంలో ఉంది. చిత్రాంగదుడు లేడు. విచిత్ర వీర్యుడు కూడా సంతానం లేకుండానే మరణించాడు. సింహాసనం ఖాళీ. వంశం అంతమవ్వబోతుందా? ఆ సమయంలో ముందుకు వచ్చింది రాణి సత్యవతి. ఆమె మనసులో ఒక రహస్యం ఉంది. వివాహానికి ముందే ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనే మహర్షి వ్యాసుడు. సత్యవతి ధ్యానంలో ఆయనను ఆహ్వానించింది. అప్పుడే యోగశక్తితో వ్యాసుడు హస్తినాపురంలో ప్రత్యక్షమయ్యాడు. జటాజూటం, దీర్ఘ తపస్సు, కఠోర కాంతి. అతని రూపం చూసి అందరూ విస్మయపోయారు. సత్యవతి తన బాధ చెప్పింది. కురువంశం నిలవాలి, రాజ్యానికి వారసులు కావాలి. ఆ కాలంలో ఉన్న నియమం ప్రకారం నియోగ విధానం అంటే రాజు లేకపోతే వంశం కొనసాగించటానికి మహర్షి ద్వారా సంతానం పొందటం. మొదట విచిత్ర వీర్యుడి భార్య అంబిక దగ్గరకు వ్యాసుడు వెళ్ళాడు. ఆమె భయంతో కళ్ళను మూసుకుంది. ఫలితం పుట్టినవాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆయన జన్మ నుండే అంధుడు. తర్వాత అంబాలిక దగ్గరకు వెళ్ళాడు వ్యాసుడు. ఆమె భయంతో తెల్లబడిపోయింది. ఫలితం పుట్టినవాడు పాండు. అతడు పాండు రోగంతో బాధపడే శరీరంతో పుట్టాడు. సత్యవతి మరలా ప్రయత్నించింది. ఈసారి సేవకురాలు ధైర్యంగా వ్యాసుడిని ఎదుర్కొంది. ఫలితం పుట్టినవాడు విదురుడు. అతడు జ్ఞానవంతుడు, ధర్మబద్ధుడు, కానీ రాజుగా పరిగణింపబడలేదు. ఒకరు అంధుడు, ఒకరు శారీరక బలహీనుడు, ఒకరు రాజ్య హక్కు లేని జ్ఞాని. ఇదే తరువాత కౌరవులు పాండవుల మధ్య విభేదాలకు పునాది వేసింది. వ్యాసుడి ప్రవేశం వంశాన్ని కాపాడింది, కానీ అదే సమయంలో భవిష్యత్తు యుద్ధానికి విత్తనం వేసింది. భీష్ముడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతం వివాహం చేయను. నాకు ఎప్పటికీ సంతానం ఉండదు. ఆ మాటలతో భూమి కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. ఆ ఘోరమైన ప్రతిజ్ఞ వెళ్లే దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. భీష్మ అంటే భయంకరమైన, ఘోరమైన. ఇది కేవలం మాట కాదు, జీవితాంతం ఒంటరితనం స్వీకరించిన సమయం. భీష్ముడి త్యాగాన్ని చూసి దేవతలు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమయ్యారు. ఇలాంటి త్యాగం మానవుల్లో అరుదు అని ఆయనను ఆశీర్వదించారు. అతని శౌర్యం, ధర్మ నిబద్ధత, బ్రహ్మచర్య వ్రతం అన్నీ కలిసి ఒక దివ్య శక్తిగా మారాయి. హస్తినాపుర మహారాజు శంతనుడు తన కుమారుడి త్యాగాన్ని చూసి గర్వంతో నిండిపోయాడు. ఆయన భీష్ముడికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. అదే ఇచ్ఛామరణం. అంటే తనకు నచ్చిన సమయాన మాత్రమే మరణం సంభవించాలి. ఎవరూ ఆయనను చంపలేరు, అతడు అనుమతించకపోతే. ఈ వరం వల్లే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో అపరాజితుడిగా నిలిచాడు. పాండవులు, కౌరవులు ఎవరూ ఆయనను జయించలేకపోయారు. చివరికి అర్జునుడు శిఖండిని ముందుంచి యుద్ధం చేశాడు. భీష్ముడు బాణసయ్యపై పడిపోయాడు, కానీ వెంటనే మరణించలేదు. తనకిష్ట ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలను నిలిపాడు. ఇదే ఇచ్ఛామరణ మహిమ. భీష్ముడి త్యాగం దేవతలను కదిలించింది. దేవతల ఆశీర్వాదం అతడిని అమరుడుగా చేసింది. కానీ ఆ వరం కూడా ఒక బాధనే. చూసిన యుద్ధాలు, వినిన అరుపులు, తన వంశ నాశనం ఇవన్నీ చూస్తూ జీవించాల్సి వచ్చింది. చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు, తర్వాత ధృతరాష్ట్రుడు, పాండు అందరికీ మార్గదర్శి భీష్ముడే. ధర్మం ఎలా పాటించాలి, రాజ్యాన్ని ఎలా పాలించాలి అన్నీ ఆయన బోధించారు. అతడు కేవలం యోధుడు కాదు, ధర్మశాస్త్రానికి జీవింత రూపం. కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు కూడా భీష్ముడు తన వాగ్దానానికి కట్టుబడి హస్తినాపుర పక్షాన నిలిచాడు. ఆయన బాణాలు వర్షంలా కురిశాయి. పాండవులు ఆయన శౌర్యానికి భయపడ్డారు, కానీ హృదయంలో మాత్రం ధర్మానికి ప్రేమ,
పాండవులపై మమకారం. ఇదే భీష్ముడి అంతరంగ సంఘర్షణ. భీష్ముడు సింహాసనం మీద కూర్చోలేదు, కానీ హస్తినాపురాన్ని కాపాడిన అసలైన రాజు ఆయనే. తన జీవితం మొత్తం రాజ్యానికి అంకితం చేసిన మహావీరుడు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు కుమారులు కౌరవులు, పాండు కుమారులు పాండవులు. బాల్యం నుంచి అసూయ, ప్రత్యేకంగా దుర్యోధనుడు మనసులో. లక్ష్యగృహ దహనం, జూడక్రీడ, ద్రౌపది అవమానం, ఈ సంఘటనలన్నీ యుద్ధానికి దారితీశాయి. పాండవులు తమ హక్కును మాత్రమే కోరారు. 5 గ్రామాలు ఇచ్చినా సరే అని శ్రీకృష్ణుడు శాంతి దూతగా వెళ్ళాడు. కానీ దుర్యోధనుడు అన్నాడు, సూది గ్రామం నేల కూడా ఇవ్వను. అక్కడితో శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. 18 రోజులు అనేక మహావీరులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మరోవైపు అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు. కానీ యుద్ధ భూమిలో అత్యంత గొప్ప ఉపదేశం వెలువడింది. అర్జునుడు అయోమయంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. అది కేవలం యుద్ధానికి మార్గదర్శకం కాదు, మానవ జీవితానికి దారి. కురుక్షేత్ర యుద్ధం, రక్తంతో తడిసిన భూమి, అరుపులతో నిండిన ఆకాశం. ఆ యుద్ధంలో ఒకరోజు అజేయుడైన మహావీరుడు నేలకూలాడు. అతడే హస్తినాపుర రక్షకుడు భీష్ముడు. పాండవులు భీష్ముడిని ఓడించలేకపోయారు, ఎందుకంటే ఆయనకు ఇచ్ఛామరణం వరం ఉంది. అప్పుడు యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు ఒక మార్గం చూపించాడు. శిఖండిని ముందుంచి అర్జునుడు బాణవర్షం కురిపించాడు. శిఖండిపై భీష్ముడు ఆయుధం ఎత్తలేదు. అర్జునుడి బాణాలు వర్షంలా కురిశాయి. ఒక్కో బాణం శరీరాన్ని ఛేదించింది, కానీ భీష్ముడు కదల్లేదు. చివరకు అతడు నేలపై పడిపోయాడు, కానీ నేలను తాకలేదు. అతడి శరీరాన్ని వేలాది బాణాలు మోసాయి. అది సాధారణ పడిపోవడం కాదు, బాణాలతో తయారైన శయ్యపై విశ్రాంతి. పాండవులు, కౌరవులు 2 పక్షాల యోధులు అతడి దగ్గరకు వచ్చి నమస్కరించారు. అర్జునుడు కన్నీరు పెట్టుకున్నాడు. 3 బాణాలు సంధించి ఆయనకు తలదిండు చేశాడు. ఇంకా దాహం వేసింది. అర్జునుడు భూమిలో బాణం సంధించగా గంగాజలం ఉబికింది. ఆ నీటిని తాగి భీష్ముడు తృప్తి పొందాడు. ఇచ్ఛామరణం వల్ల భీష్ముడు వెంటనే మరణించలేదు. ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేంచేసి ధర్మోపదేశం చేశాడు. అది యోధుడి అంతిమ గాథ కాదు, ఒక మహాజ్ఞాని చివరి సందేశం.